ప్రభు యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. వీక్షకులందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే, అనేక మందిలో మతం మారిన వాళ్ళు దేశద్రోహులు, ఇలాంటి టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. అంటే హిందుత్వం నుండి క్రైస్తవ్యానికి వెళ్ళిపోతున్న వాళ్ళు దేశభక్తి ఉండదు, వాళ్ళు దేశద్రోహులు, వాళ్ళు మతం మారి తప్పు చేస్తున్నారు. అలాగే మరి వాళ్ళు మతం మారి తల్లిని మార్చినట్టుగా ఇలాగూ చాలా రూమర్స్ అనేవి ఈ మధ్యన ఎక్కువయ్యాయి. అవి మొదటి నుండి ఉన్నాయి, కానీ ఈ మధ్యన ఇటీవల అవి ఎక్కువయ్యాయి. దాని గురించి నేను ఈరోజు కొన్ని మాటలు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. ఒక మనిషి మతం మారడం అంటే ఏంటి, అసలు క్రైస్తవ్యంలోనికి ఒక వ్యక్తి వెళ్ళడం అంటే ఏంటి అనేటటువంటి విషయాన్ని ఈరోజు నేను చెప్పదలిచాను. చివరి వరకు వినండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే గంట కృపారావు అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి. మొదటిగా నేను ఎంతవరకు అసలు మతం మారేవాడు తప్పు చేస్తున్నాడా, మతం మారడం వల్ల అనేది ఒక తప్ప అనే అంశాన్ని నేను చెప్తున్నాను. నేను ఒక హిందూ కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. అయితే మా అమ్మ తాలూకా కన్నవారి యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, బాగా సారా వ్యాపారాలు చేసుకుంటూ సారాని, వంట సారాని, ఇప్పసారా, బెల్లం సారాని వండుతుండేవాళ్ళు. అది వండి మరి అమ్ముతుండేవాళ్ళు అనమాట. సారాని తయారు చేస్తూ, మద్యాన్ని తయారు చేస్తూ దాన్ని అమ్ముతుండేవాళ్ళు. అలాగే మా ఆయలు చనిపోయారు, బావాళ్ళు. ఆ తర్వాత నేను కూడా తాతగారింటి దగ్గరే మరి సెలవుల్లోకి వెళ్ళి అక్కడ పెరుగుతుండేవాడిని. నేను నాకు ఊహ వచ్చిన నుండి మరి బావలతో, మాయలతో ఆ వంట చేయడానికి వెళ్ళేవాడిని. వంట అయిపోయిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకొచ్చి అమ్ముతుండేవాళ్ళం, మద్యాన్ని, సారాన్ని. ఇటువంటి పరిస్థితి నా జీవితంలో కొన్ని సంవత్సరాలు ఇటువంటి పనితో గడిచింది. మద్యాన్ని వండేవాళ్ళం, మద్యాన్ని తయారు చేసేవాళ్ళం, దాన్ని మరి అమ్ముతుండేవాళ్ళం. అయితే ఇలాగున్న నా జీవితానికి చర్చికి వెళ్ళాను. చర్చికి వెళ్ళి బైబిల్ చదవడం మొదలుపెట్టాను. చర్చికి వెళ్ళి బైబిల్ చదువుతున్నాను. బైబిల్ చదవడం ద్వారా నేను గతంలో చేసిన తప్పు ఎంత పెద్ద తప్పో నాకు అర్థమైంది. సారా వండడం అనేది పెద్ద తప్పు, అది అమ్మడం తప్పు. ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయి. ఎందరో ఆరోగ్యం అనేది చెడిపోవడానికి అది ఒక కారణమైంది. ఇంకా రకరకాలుగా దాని యొక్క దుష్పరిణామాలు ఎన్నో రకాలుగా మరి అది మానవునికి శ్రేయస్సుని ఇవ్వనిది అని, అలాగే సమాజానికి కూడా అది మంచిది కాదనేటటువంటి విషయాన్ని నేను గ్రహించాను. నేను ఒక పరివర్తన చెందాను. నేను మారు మనసు పొందాను. అయితే ఇక్కడ నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడం ద్వారా, అంటే క్రైస్తవ్యానికి వెళ్ళడం ద్వారా, ఒక హిందువుడుగా ఉన్న నేను సారాలు వ్యాపారం చేసుకుంటూ, దొంగతనం చేసుకుంటూ, లేకపోతే ఏదో అలరిగా తిరుగుతూ ఉన్నటువంటి నా జీవితంలో అది తప్పని తెలుసుకొని, నేను ఇంతకుముందు చేసిందల్లా పాపం అని తెలుసుకొని ఒక పరివర్తన చెంది ఆ పాపాన్ని విడిచిపెట్టి ఒక మంచి మార్గంలోనికి నేను వచ్చాను. వీక్షకులారా, మీరు గ్రహించండి. అయితే నేను హిందుత్వం నుండి క్రైస్తవ్యానికి రావడం ద్వారా ఎవరికి హాని జరిగింది, ఎవరికి కీడు జరిగింది? ఇక్కడ మతం మారుతున్నాడు అనేటటువంటి యావ తప్పితే ఒక మనిషి బ్రతుకు
గతంలో కంటే ఇప్పుడు వాడు బాగుపడుతున్నాడా లేదా, వాడు మంచి మార్గంలోనికి వస్తున్నాడా లేదా అనేది ఆలోచన చేయాలి. నా జీవితంలో ఇది నేనేదో కథ చెప్పట్లేదు, నా వ్యక్తిగతంగా జరిగినటువంటి నా జీవిత అనుభవం ఇది. అంటే ఒక వ్యక్తి పరివర్తన చెందడం అనేది పూర్తిగా అది మతం మార్చుకొని ఆ మతానికే ద్రోహం చేసినట్టుగా, అది పొరపాటుగా ఎందుకు సమాజం అంటున్నారో, లేకపోతే ఈ రోజున మతోన్మాదులు ఎందుకు అలాగా సాధారణమైన ప్రజల్ని రెచ్చగొడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. అయితే ప్రియులరా, మతోన్మాదులు వారికి మత పిచ్చి ఉంది. కానీ విజ్ఞులైనటువంటి వీక్షకులు వీటిని గ్రహించండి. గతంలో ఉన్న ఒక వ్యక్తి చర్చికి వెళ్ళడం ద్వారా, క్రైస్తవుడు అవడం ద్వారా వాడి జీవితంలో ఎంత మార్పు వచ్చింది అన్నది ముందు మీరు గ్రహించండి. వాడి జీవితంలో వాడు ఎంత నైతిక పరివర్తన వాడికి వచ్చింది అన్నది చూడండి. నా జీవితంలో అలాగే వచ్చింది. చాలామంది నా ఫ్రెండ్స్, నా బంధువులు అడిగారు, మరి మారావు బాగానే ఉంది, కానీ ఆ మార్పు ఏదో నీవు మన హిందువుడుగా ఉండే నువ్వు మారొచ్చు కదా అని అడిగారు. మంచి ప్రశ్నే కదండి. నువ్వు మారావు, కానీ ఆ మార్పు ఏదో నువ్వు ఒక హిందువుడుగా ఉండే మారొచ్చు కదా, ఆ సారాన్ని విడిచిపెట్టవచ్చు కదా, ఆ దొంగతనాలు విడిచిపెట్టవచ్చు కదా, లేకపోతే అల్లరి చిల్లరి చేష్టలు విడిచిపెట్టవచ్చు కదా. నేను కూడా అదే ప్రశ్న వాళ్ళకి వేశాను. ఎవరైతే నాకు ఇలాంటి ప్రశ్న వేశారో వాళ్ళకి అదే ప్రశ్న వేశాను. అవునండి, హిందువుడుగా ఉండి నేను మారలేంది, ఒక చర్చికి వెళ్ళడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా నేను ఎందుకు మారాను? హిందువుడుగా ఎందుకు నేను మారలేకపోయాను? ఒక చర్చికి వెళ్ళడం ద్వారా, బైబిల్ చదవడం ద్వారా, యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా నేను ఎందుకు మారాను అనేది పెద్ద ప్రశ్న. వాళ్ళకి అదే నేను అడిగేవాడిని, తిరిగి ఆ ప్రశ్నే నేను వేసేవాడిని. హిందువుడుగా ఉన్నప్పుడు నేను చేయలేంది, నేను మారలేంది, మరి క్రైస్తవుడుగా ఉండడం ద్వారా నాలో ఈ పరివర్తన ఎందుకు వచ్చింది? సమాధానం కూడా చెప్పేవాడిని. అంటే బైబిల్ అనేది, చర్చి వ్యవస్థ అనేది మనిషిలో పరివర్తన తెస్తుంది. ఆ పరివర్తన నా జీవితంలో కూడా తెచ్చింది. యేసుక్రీస్తులో ఎవరు ఉన్నా, ఎవడైనను క్రీస్తు యేసునందున ఎడల వారు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను. దేవుని వాక్యం మనిషిలో పరివర్తనిస్తుంది. దేవుని వాక్యం, బైబిల్ అనేది మనిషిలో మంచి పరివర్తన తీసుకొస్తుంది అనేది నా జీవితంలో నేను అనుభవించానది. మరి అదే అనుకుంటే నేను హిందువుడుగా ఉన్నాను, ఎందుకు అవి చేయలేకపోయాను? ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ప్రస్తావిస్తాను. ఎవరైనా దీన్ని బట్టి నేను హిందుత్వము నుండి క్రైస్తవ్యానికి వెళ్ళడం ద్వారా నా జీవితంలో నేను ఒక పరివర్తన చెందాను, గతంలో ఏ తప్పులు చేశానో, సారాలు వండేవాడిని, వాటిని అమ్మేవాడిని, ఏ తప్పు చేశానో అది తప్పని తెలుసుకున్నాను, ఒక మార్పు చెందాను. ఈరోజు అది తప్పని నేను గ్రహించడం మాత్రమే కాదు, అనేకులకు ఈ మద్యం అనేది తప్పని బోధిస్తున్నాను కూడా, ప్రకటిస్తున్నాను. ఇది తప్పు, ఇది మనిషిని కంట్రోల్ నుండి చెడగొడుతుంది, మనిషికి ఆరోగ్యం క్షీణింపజేస్తుంది, కుటుంబాలు నాశనం చేస్తుంది, ఆర్థికంగా వెనుకబడి చేస్తుంది. ఇది పొరపాటని నేను ప్రకటిస్తున్నాను. ఒకప్పుడు నేను ఏ తప్పు చేశానో హిందుత్వంలో ఉండి, అదే తప్పు క్రైస్తవ్యానికి వచ్చి నేను చేయలేదు, నేను తప్పని గ్రహించాను. ఈ వ్యవస్థ అంటే బైబిల్ అనేది యేసు ప్రభువు నన్ను ప్రభావితం చేసింది. బైబిల్ నా జీవితం మారడానికి గొప్ప ప్రభావితమైంది. దీనివల్ల సమాజానికి ఏంటి లాసు చెప్పండి? మతం మారితే వాడు దేశద్రోహి. ఇప్పుడు నేను ఒక మంచి పౌరుణ్ణి అయ్యాను. ఇప్పుడు పరలోకము, నరకము, ఆ తరువాత నేను ఎక్కడికి వెళ్తాను, ఎవరెక్కడికి వెళ్తారు అన్నది ఇప్పుడు నేను ఈ ఫస్ట్గా నేను చెప్పే విషయం అది కాదు. నా జీవితం ఒక సన్మార్గానికి వచ్చింది, ఒక మంచి పద్ధతికి వచ్చింది. ఇప్పుడు దాన్ని బట్టి ఎదుట నీవు ఏ మతానికి చెందినవాడైనా నా బ్రతుకు ఇంత మారినప్పుడు నువ్వు దాన్ని సంతోషించాలా? లేకపోతే మతం మారాడు, ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళిపోయాడని నీవు ఏమారాలా? ఏదో ఏడుచుకొని ఉంటారా? ఆలోచన చేయండి. ప్రియమైనటువంటి వీక్షకులారా,
గమనించండి. ఒక హిందూ ఒక పాపం చేసిన మనిషి పరివర్తన చెంది పశ్చాత్తాపడి పాపాన్ని విడిచిపెట్టుకొని ఒక సన్మార్గానికి వెళ్ళడం ద్వారా అది మతం మార్చుకొని ఆ మతం మారి తప్పు చేసినట్టుగా ఎలాగవుతుందో మీరు ఒకసారి గమనించండి. ఎలాగవుతుంది అది? మతం మారి తప్పు చేసినట్లు ఎలాగవుతుంది? తన జీవితం మార్చుకున్నాను. అంతేకాదు ఈ రోజున అనేక మందికి ఈ విషయాన్ని ప్రకటన చేస్తున్నాం. ఇది తప్పు, ఇది పొరపాటు అని. మరి నేను ఈ రోజున ఈ మతోన్మాదులందరికీ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాను. నేను నా జీవితంలో గతంలో నేను బ్రతికిన బ్రతుకు యేసు ప్రభు దగ్గరికి నా యొక్క ప్రతి తప్పును పాపాన్ని విడిచిపెట్టి అది ఒక స్పిరిచువల్గా ఏదో దైవపరంగా మాత్రం కాదు, ఈ సామాజికంగా ఉన్నటువంటి తప్పులు వాటిని నేను విడిచిపెట్టి పరివర్తన చెంది ఒక మంచి మార్గానికి నేను వచ్చాను. దీనివల్ల నా జీవితం బాగుపడింది. దీనివల్ల ఎవరికిది? అంతేకాదండి, నేను పరివర్తన చెంది కొన్ని వందల మందిని వ్యసనాలతో కూరుకుపోయిన వారిని, రకరకాల పాపాలతో కూరుకుపోయినటువంటి వారిని, త్రాగుడుతో, జూదాలతో, వ్యభిచారాలతో, అజ్ఞానంతో కూరుకుపోయినటువంటి వారిని ఒక మంచి మార్గంలోనికి తీసుకురావడానికి దేవుడు కృప చూపించాడు. అంటే మతం మనిషి మారడం ద్వారా వాడి జీవితం బాగుపడింది అని ఎందుకు మీరు అనుకోలేదు? ఎంతసేపు మన మతం లాస్ అయిపోతుంది, మన మతాన్ని ఉగ్గెత్తుండ్రు, మన ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నారని యామారుపే తప్పితే ఒక మనిషి ఎక్కడికి వెళ్ళినా వాడు బాగుపడ్డాడు అనేటటువంటి సంతోషం ఈ మతోన్మాదుల్లో ఎందుకు లేదు అని నేను ప్రశ్నిస్తున్నాను. మనిషి మారాడు, మనిషిలో పరివర్తన వచ్చింది, అరే సర్లే ఆయన మారాడు అనేటటువంటి ఇది ఎందుకు మీరు అనుకోవట్లేదు? మతం మారడం, మనిషి ఎక్కడికి వెళ్ళాడు అన్నది కాదు నేను అడిగేది. మనిషి ఒక మంచి మార్గంలోనికి వెళ్ళాడు, దీని ద్వారా ఇదయ్యారు. అయితే ఈరోజు క్రైస్తవులు కూడా, అలాగే చాలామంది హిందూ సహోదరులకు కూడా తెలియనటువంటి ఒక విషయం అది. చాలామంది మతోన్మాదులు కూడా ఇదే భావిస్తున్నారు, అర్థం కాలేదు. అంటే ఒక వ్యక్తి హిందుత్వం నుండి క్రైస్తవ్యానికి వెళ్ళడం అంటే కేవలం ఈ బొమ్మలు విడిచిపెట్టేసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళడమనో, లేకపోతే కేవలం ఈ దేవతలందరినీ విడిచిపెట్టేసి యేసుప్రభు దగ్గరికి వెళ్ళడం అని మాత్రమే అనుకుంటున్నారు. అది మాత్రమే కాదండి. మనిషి చెడుని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, వ్యసనాలు విడిచిపెట్టి, పాపములో ఉన్నటువంటి ఆ మనిషి పాపే అని గ్రహించి, నేను ఇంతవరకు తప్పులు చేశాను, అది పొరపాటు అని గ్రహించి ఒక మంచి పద్ధతిలోనికి, మంచి మార్గంలోనికి రావడం క్రైస్తవ్యం. అదే మారుమనసు అంటే. అంటే దీన్ని బట్టి సమాజానికి ఉపయోగం ఉంది, దేశానికి క్రైస్తవుని వల్ల ఇంకా ప్రయోజనం ఉంది. ఎందుకంటే వాడు మంచి పౌరుడు అవుతున్నాడు. ఒకప్పుడు దొంగతనం చేస్తూ, ఒకప్పుడు పేకాట ఆడుకుంటూ, ఒకప్పుడు వ్యభిచారం చేసుకుంటూ, ఒకప్పుడు అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, ఒకప్పుడు రకరకాలైనటువంటి ఫ్రాడ్లో బ్రతుకున్నటువంటి మనిషి మారు మనసు పొంది యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఒక మంచి పౌరుడు అవుతున్నాడు. దానివల్ల దేశానికి ఉపయోగం ఉంది. మతం మారడం అంటే కేవలం దేవతలను మార్చుకోవడం కాదు. రాముడు, కృష్ణుడు, ఏవో హిందూ దేవతలు వాటిని విడిచిపెట్టేసి యేసు ప్రభు దగ్గరికి రావడం అని మాత్రం కాదు. మనిషి పాపాన్ని విడిచిపెట్టి, క్రైస్తవ్యము యొక్క పూర్తి నిర్వచనమేది. ఎవడైనా క్రీస్తు యేసులో ఉంటే వాడు నూతన సృష్టి. ఆ పాపంలో ఉన్నోడు అక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. ఆ చెడులో, ఆ దౌర్భాగ్యంలో ఉన్నోడు అక్కడున్నా ఒకటే, ఇక్కడున్నా ఒకటే. అన్నిటికంటే విలువైనది క్రీస్తు యేసు యొక్క రక్తం. వచ్చిన మనిషి తను పాపినని గ్రహించి, నేను ఇంతవరకు తప్పులు చేశానని గ్రహించి, ఈ పాపాలు క్షమించేవాడు యేసు ప్రభు. ఆయన శిలువలో కాచిన రక్తం మనిషి పాపం నుండి మనిషికి విడుదల కలిగిస్తుంది అని గ్రహించి వాడు జీవితం మార్చుకున్నవాడు నిజమైన క్రైస్తవుడు. క్రైస్తవుడు పాపి కాదు. క్రైస్తవుడు గత జీవితం పాపపు జీవితం. క్రైస్తవుడు పేరు పరిశుద్ధుడు. ఈ యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన పాపాలు ఒప్పుకొని, పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి వచ్చాడు. ఇప్పుడు వీడు యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధుడయ్యాడు. క్రైస్తవుని యొక్క పేరు పరిశుద్ధుడు. క్రైస్తవుడు గతములో ఉన్నటువంటి పేరు
వీడు గతంలో ఎక్కడున్నాడో అందులో వీడున్నాడు కాబట్టి వీడు అక్కడ పాపి. ఆ పాపి యేసు దగ్గరికి వచ్చి పాపాన్ని విడిచిపెట్టి పరివర్తన చెంది పరిశుద్ధుడయ్యాడు. కాబట్టి క్రైస్తవుల యొక్క పేరు పరిశుద్ధులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఒక మనిషి మార్పు చెందడం ద్వారా, మతం మీరన్నట్టుగా మతం మార్చుకోవడం ద్వారా అది తప్పెలాగవుతుంది, అది ఎలా అది పొరపాటు అవుతుందో మీరైనా గమనించాలని నేను కోరుకుంటూ ఈ మాటల్ని ఇదిగో ఈ ఎంతమంది అయితే కూస్తున్నారో వీళ్ళందరికీ కూడా నేను ఈ మాట్లాడే ఈ మాటలకు సమాధానం ఇవ్వండి. మేము మా జీవితాల్లో గతంలో ఉన్నప్పుడు మేము ఇలా బ్రతికాం, యేసుని దగ్గరకు రావడం వల్ల మా జీవితాలు మారాయి. ఇది ఎంతవరకు తప్పు అవుతుందో, ఇది ఎలా తప్పు అవుతుందో, డిచ్కీ బాబా కావచ్చు, ఇంకా ఎంతమంది అయితే ఈ మతోన్మాదులు అందరూ ఉన్నారో వాళ్ళందరికీ నేను ఈ విషయాన్ని అడుగుతున్నాను. ఇది ఎలా తప్పు అవుతుందో మీరు చెప్పండి. నాలాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, వేల కొద్ది లక్షల కొద్ది మంది ఉన్నారు. మేమందరం చేసేది ఎలా తప్పు అవుతుందో మీరు చెప్పండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.